లారీ టైర్లు తగిలి లోయ వైపున్న పిట్ట కూడా కూలిపోయింది. కొన్ని చోట్ల లారీ సగానికి సగం లోయ అంచు దాటి ముందుకు వెళ్లి ఆగిపోయేది. ఏ క్షణంలోనైనా లారీ కింద పడిపోవచ్చు అనిపించేంత ప్రమాదం అది. 75 అడుగుల ధ్వజస్తంభం మానులతో 16 చక్రాల భారీ లారీతో తిరుమల ఘాట్ రోడ్డుపై డ్రైవర్ చేస్తున్న ఈ భయంకరమైన ఫీట్లు చూసి వెనక కార్లలో ఉన్న టీటీడీ ఈవో ప్రసాద్ గారు, ఇంజనీర్లు భయంతో వణికిపోయారు. అలా ఎన్నో ప్రమాదాలు, సాహసాలతో సాగిన ఆ లారీ ప్రయాణం మొత్తానికి పూర్తి అయింది. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అనుకున్న ఆ పనిని ఆ డ్రైవర్ కేవలం 55 నిమిషాల్లో పూర్తి చేసి మానులను తిరుమల కొండపైకి చేర్చాడు. కానీ అసాధ్యం అనుకున్న ఆ మహత్తర కార్యాన్ని వెనక నుండి నడిపి సుసాధ్యం చేసిన శక్తి ఏంటి? ఆ డ్రైవర్ చేసిన సాహసానికి పీవీఆర్కే ప్రసాద్ తదితరులు ఆనంద ఆశ్చర్యాలతో మునిగిపోయారు. ఆ లారీ తిరుమల కొండ చేరగానే కొత్త ధ్వజస్తంభం కోసం ఎదురుచూస్తున్న భక్తులు భక్తి పార్వస్యంతో గోవిందా గోవింద అని అరవగా తిరుమల కొండ గోవింద నామస్మరణతో మారుమోగిపోయింది. లారీ డ్రైవర్